పూరపల్లి సచివాలయం చిన్నీళ్ళు నారాయణ స్వామి అప్ప లక్ష్మీనారాయణ భయ్యా ఈ సైడ్ వచ్చే ఏప్రాలపల్లి ఆర్చేన్పల్లి నుండి వచ్చినటువంటి గ్రామ సోదరిమణులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా తెలుగుదేశం పార్టీకి వడ్డర్లు కావచ్చు, ఏకిలోలు కావచ్చు, పట్రోలు కావచ్చు, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండాను మోస్తున్నారు. అదే రంగా సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వచ్చినంటే మామూలుగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా మీలో మీకున్నటువంటి వైషమ్యాలను పక్కన పెట్టి ఏకతాటిగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూనే వస్తున్నారు. దీనికి ఇప్పుడు కూడా పార్టీ రుణపడుంది. ఈ రోజున దాంట్లో భాగంగానే ఈ రోజున మీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా ఒకటి అలా పక్కకు పోయినటువంటి పరిస్థితులు అది మామూలు సర్వసాధారణం గ్రామంలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇద్దరు ఆశించుంటారు, ఇద్దరు పోటీ చేసి ఉంటారు, ఒకరు ఒకవైపున ఆశ్రయించుతారు. కాబట్టి ఆ తేడా వస్తుంది. మళ్ళీ ఈ నియోజకవర్గంలో మీ కులంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే మళ్ళీ సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు అందరూ కలిసి పనిచేస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాకుండా మీ కులానికి ఎప్పుడు కూడా పార్టీ రుణపడే ఉంటుంది. మీకు ఈ సందర్భంగా చెప్తానా, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ కూడా మనం గెలుస్తున్నాము. ఈసారి అధికారంలో ఉంటాం, ప్రతిపక్షంలో గతంలో ఉన్నాం, ఈసారి అధికార పక్షంలో ఉంటాం. మనం ఎమ్మెల్యేగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ కులానికి చెందినటువంటి కమ్యూనిటీ ఏదో రెడ్డప్పన్న ఆ రోజు కొంచెం ఏదో భూమి తీసుకున్నాడు, మళ్ళీ దానికి ఏదో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవన్నీ కూడా తొలగిస్తూ మొదటి సంవత్సరంలోనే మీకు కావాల్సినటువంటి కమ్యూనిటీ కదిరిలో ఏదైతే మీరు ఆలోచన చేసినారో అది పూర్తి చేసిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు ఎంత చేసినా తక్కువే పార్టీ తరఫున మేము. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీకి బలంగా ఉన్నారు, వెన్నుదన్నుగా ఉన్నారు. కాబట్టి మీకు ఏం చేయడానికి కూడా మాకంటూ అవకాశం వచ్చిన రోజున అవకాశం వస్తుంది. మా వంతుగా మనస్ఫూర్తిగా సంతోషంగా చేసేటువంటి పరిస్థితుల్లో నేను ఉంటాను మీకు ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు కూడా ఆ ప్రేమ ఉంది, ఆ బాధ్యత ఉంది, దండిచ్చి దగ్గర పెట్టుకునేటువంటి చనువు ఉంది మీ కులస్తుల్లో. కాబట్టి ఎప్పుడు కూడా మా వాళ్ళని కొనే ఆలోచన చేస్తాం. కాబట్టి మీరు అక్కడ కూడా ఇప్పుడు ఏదైనా ఒకటారా ఇంకా గ్రామాల్లో ఉన్నప్పుడు వాళ్ళని కూడా దగ్గర తెచ్చుకోండి, పోగొట్టుకోవద్దండి. దాదాపు 90% ఇప్పుడు మనతో ఉంటారు, ఆ 10% కూడా పోగొట్టద్దండి. నాకు ప్రచారం సమయం పంపించండి.